నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లలితానగర్లో గల శ్రీ లలితాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేలేటి రాజేందర్ శర్మ మాట్లాడుతూ శ్రీ లలితాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, ఇందులో భాగంగా ఉదయం నుండి ఆలయాన్ని అలంకరించి అమ్మవారికి సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు, అదేవిధంగా ఈ నవరాత్రులలో ఒక్కో రోజు ఒక్కో విశేషమైన పూజలు అమ్మవారికి నిర్వహిస్తామని, సోమవారం రోజున లలితా పంచమిని పురస్కరించుకొని అమ్మవారికి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతోందని, ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపలకు పాత్రులు కాగలరని కోరారు. అదేవిధంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ తగు సహాయ సహకారాలు అందిస్తున్న ఆలయ అభివృద్ధి కమిటీ వారికి కాలనీ వాసులకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జగద్గురు భారతీ తీర్థ మహాస్వామినే నమః. తత్కరకమల సంజాత శ్రీ శ్రీ యతిశేఖర భారతీ స్వామినే నమః. శ్రీ గురు యతివర మదనానంద కృష్ణానందాది మాధవానంద విజయచంద్రజేశ్వర సుధాకరయ్య స్వామినే నమో నమః. ఇక్షుచాపధరాం వందే లలితాం పరమేశ్వరీం సౌందర్యసార సర్వస్వాం ఇందూరు పురవాసినీం. మన ఇందూరు నగరంలో గల నిజామాబాద్ నగరంలోని అమ్మవారు శ్రీ లలితా మహాత్రిపురసుందరి ఇక్షుచాపధరాం వందే అంటే మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాధిక రాగస్వరూప భాషాఢ్య క్రోధాకారాం కుశోజ్వల ఆ అమ్మ లలితా పరమేశ్వరి యొక్క విశేషమైనటువంటి శ్రీదేవి శరత్కాల నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని ఈ రోజున అమ్మవారికి విశేషంగా మూల విరాట్టుకు పూర్ణ అభిషేకము, నూతనమైనటువంటి వస్త్రాలంకరణాది విశేషమైన కార్యక్రమాలతోటి కుంకుమార్చన గావించుకొని గోపూజ, అంకురారోపణ, ధ్వజారోహణాది ఇత్యాది కార్యక్రమాలు అఖండ దీపారాధన గావించుకొని మాధ్యాహ్నిక సమయంలో లక్ష్మీ సంపుటీకరణ గావించి సాయంకాల ప్రదోష వేళలో 5:30 గంటల ప్రాంతం నుంచి 6 గంటల నుంచి ఇప్పటి వరకు 9 వరకు కూడాను మహాపూజ అంటే అమ్మవారికి చతుషష్ఠి చతుషష్ఠి కళామయి అమ్మవారికి విశేషమైనటువంటి దేవి చతుషష్ఠి ఉపచార మహాపూజ గావించుకొని ఇప్పుడే ప్రసాదం స్వీకరించడం జరిగింది. అలాగే ఈ శరత్కాల నవరాత్రోత్సవాల్లో ఈ దేశమంతా కూడాను నవరాత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు మన యొక్క నవరాత్రోత్సవాలు ఈ ఇందూరు నగరంలో గల అమ్మవారి దగ్గర 22వ శరన్నవరాత్రోత్సవాలు నేటి నుంచి ప్రారంభమై విజయదశమి వరకు 10 రోజులు కూడాను ఎంతో అత్యంత వైభవంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి పూజ. రేపటి రోజున తమలపాకులతో అర్చన, శనివారం రోజున అమ్మవారికి హరిద్ర అనేక రసిక అంటే హరిద్ర కుసుమాలతోటి అర్చన, అలాగే హస్తవరజ తెల్లవారి గాజలతో అర్చన, మరియు సోమవారం రోజున 7వ తారీఖు అమ్మవారికి లలితా పంచమి జన్మదినోత్సవ వేడుకలు అంటే అమ్మవారికి డోలోత్సవం, తర్వాత విశేష దినోత్సవ వేడుకల్లో సోమవారం రోజున లలితా పంచమిని పురస్కరించుకొని డోలోత్సవమి, తర్వాత తులాభారము మొదలైనటువంటి పదార్థాలతో అమ్మవారికి భక్ష భోజ్య చోష్యలేశాది నైవేద్యాలను అమ్మవారికి నివేదనగా గావించి మహా అన్నప్రసాదాన్ని సమస్త వచ్చేటటువంటి సార్వజనులకు మహాప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మంగళవారం రోజున కుంకుమార్చనతో గావించుకొని విశేషమైనటువంటి దుర్గాష్టమి రోజున చండీ హవనము, సద్దుల బతుకమ్మ, శుక్రవారం రోజున అమ్మవారికి విశేషమైనటువంటి నవసిద్ధి దాత్రిగా అమ్మవారిని అలంకారం చేసి విజయదశమి శనివారం రోజున అమ్మవారికి రాజరాజేశ్వరి అలంకారంగా దర్శనమిస్తూ భక్తులు కొంగుగా బంగారమైనటువంటి ఆ అమ్మను దర్శించడం వల్ల మనలో ఉన్నటువంటి అజ్ఞానమైన చీకటి తొలగిపోయి జ్ఞానమైనటువంటి అమృత సాగరం ఆ అమ్మ మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇదంతా కూడాను శ్రీ శ్రీ దక్షిణాంనాయ శారదాపీఠాధీశ్వరుడైనటువంటి జగద్గురుడు భారతీ తీర్థ మహాస్వామి వారు తత్కరక వ్రతందాతులైనటువంటి విజయశేఖర స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహ దివ్య అనుగ్రహాల చేత సుధాకరయ్య స్వామివారి యొక్క అనుగ్రహాల చేత ఈ కార్యక్రమాలు. అంతేకాకుండా ఈ యొక్క దేవాలయానికి దాదాపుగా 10 జిల్లాల నుంచి 4 రాష్ట్రాల నుంచి వచ్చి అమ్మవారిని సేవించి దర్శించుకునేటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. ఈ ఆలయానికి దాదాపుగా అభివృద్ధి కమిటీగా 200 మంది ఉండి ఎంతో వైభవంగా ఉత్సవాలను గావిస్తూ ఇక్కడ సభ్యులే కాక వచ్చేటటువంటి అందరూ కూడాను వచ్చి ఆ అమ్మ సేవలో తెలుస్తున్నటువంటి భక్తులే. అందరూ కూడాను అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అందరూ ఆహ్వానితులే. జై జగదంబ. శ్రీమాత్రే నమః.